నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సచివాలయం వరకు అయితే క్లియర్‌గా కవర్ చేసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో చూడడం వల్ల మీకు ఫ్యూచర్‌లో అమరావతిలో రోడ్స్ కంప్లీట్ అయితే ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడి వరకు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 1 కి సంబంధించిన వర్క్స్ అండి. ఇక్కడి వరకు అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం 21 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఫేజ్ 1 లో మనకు దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు 14 కిలోమీటర్ల వరకు అయితే జరిగిందనమాట. అది ఇక్కడ వరకు అయితే జరిగింది చూడొచ్చు. ఇక్కడ నుంచి నేను ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సచివాలయం దగ్గర వరకు అయితే క్లియర్గా కవర్ చేస్తారన్నమాట. ఈ యొక్క రోడ్డు అసలు ఎలా ఉంది, అలాగే ఆ అసెంబ్లీ ముందు కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెండు వైపులా మీరు చెట్లు చూడొచ్చండి. వివిధ రకాలైన చెట్లు అయితే నాటడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు కరకట రోడ్ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అలాగే మరలా అటు సైడ్ కూడా మంచిర సత్యనారాయణ ఆశ్రమం ఉంది కదా, ఫ్రంట్ సైడ్ కూడా కరకట రోడ్ నుంచి అక్కడ జంక్షన్ N4E3 రోడ్ జంక్షన్ దగ్గర కూడా కలవచ్చు. లెవెల్కి అయితే వచ్చేసింది. మళ్ళీ ఇంతకు మించి చెట్లను కూడా ఎదగనివ్వరు అనమాట. కట్ చేసుకుంటూ ఒక డిజైన్ గా చేసుకుంటూ రావడం జరుగుతుంది చెట్లను అయితే. అది కూడా మలేషియా నుండి వివిధ కంట్రీ నుంచి కూడా ఈ యొక్క చెట్లను అనేది తెప్పించడం జరిగిందండి ఇక్కడికి అమరావతి క్యాపిటల్లో. ప్రతిదీ కూడా మన అమరావతి క్యాపిటల్లో రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ అయితే ఒక అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఇప్పుడు కాదండి, ఇంకా రాత్రి కూడా చూస్తే మాత్రం ఇంకా చాలా అద్భుతంగా అయితే ఉండడం జరుగుతుంది. పైనంతా కూడా లైట్స్ కానీ ఈ చెట్లు కానీ ఇంకా స్కిప్ చేయకండి ఎక్కడ, ఎందుకంటే ముందు ముందు ఇంకా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది జంక్షన్ అనమాట, N4E3 రోడ్ జంక్షన్. మొదటగా కంప్లీట్ అయిన జంక్షన్ అండి ఇది. ఇది N4 రోడ్డు, ఇది E3 రోడ్ అనమాట, సీడ్ యాక్సెస్ రోడ్ జంక్షన్. మొదటగా కంప్లీట్ అయిన జంక్షన్ ఇది మన అమరావతిలో రోడ్లలో కంప్లీట్ అయిన జంక్షన్ అనమాట ఇది. అటు సైడ్ రోడ్ కూడా వేసేస్తున్నారు చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా మనకు మంతినార సత్యనారాయణ ఆశ్రమం నుంచి ఈ విధంగా కూడా మనకి ఇక్కడైతే కనెక్ట్ చేస్తారు. అలాగే అటు సైడ్ నుంచి కూడా రావచ్చు అనమాట. ఇంకా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చండి, ఇంకా రకరకాల పూల చెట్లతో అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో. చూడండి, మనకు చెప్పాలంటే వాస్తవానికి అమరావతికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఈ యొక్క చెట్లతో అయితే స్వాగతం పలుకుతుందని చెప్పుకోవాలి. కిందంతా కూడా గ్రీనరీ, పైన కూడా రకరకాల చెట్లు అయితే పూలతో అయితే ఉంటుంది. పైన కూడా ఇదే హైట్ అయితే ఉంచుతారండి. ఇంకా హైట్ పెరుగుతుంది ఏంటంటే కట్ చేసుకుంటూ వస్తారనమాట ఈ లెవెల్ వరకు. అంటే ఎవ్రీడే కూడా ఈ యొక్క చెట్లు మెయింటెనెన్స్ చాలా అద్భుతంగా చేస్తారండి. వాటర్ పోయడం కానీ, అలాగే ఎక్కడ చెట్లు కొంచెం హైట్ పెరుగున్న వాటిని కట్ చేసుకోవడం కానీ. ఎందుకంటే ఇంతకు మించి చెట్లు పెరిగితే పూలు రావనుకుంటా దీనికి. సో అందువల్ల ఏంటంటే ఈ లెవెల్లోనే చెట్లు అనేది ఉంచడం జరుగుతుంది. ఇది సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. ఇది BRT రోడ్డు. అది రెండు సైడ్స్ ఉన్నాయి చూడండి, లెఫ్ట్ అండ్ రైట్ రోడ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు ఈ రోడ్స్ కూడా మనకు ఫ్యూచర్లో ఏంటంటే రేపు ఎప్పుడైనా కూడా సీఎం కాన్వాల్ ఇలాంటి వెళ్ళేటప్పుడు కూడా ట్రాఫిక్ అనేది ఆపకుండా రెండు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. మిడిల్ ఏదైతే విఐపీలు ఉంటారో సీఎం కానీ ఇలాంటి వాళ్ళు, సో మిడిల్ వెళ్ళేదానికి అయితే ప్లాన్ అనమాట. ఇలాంటి రోడ్స్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఇక్కడే మనకు టెంపుల్ అదండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్రిడ్జ్ ఉందో దాని ఫ్రంట్ యొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో రెండు వైపులో కూడా. ఇలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఎవ్రీడే మార్నింగ్ అవర్స్ వస్తే మాత్రం దాదాపుగా కొన్ని వర్క్స్ జరుగుతూనే ఉంటాయి ఈ యొక్క చెట్ల మెయింటెనెన్స్ కూడా. అది టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు అక్కడ కూడా మనకు కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మీరు ఇటు చూసుకున్నట్లయితే దాదాపు 5-6 రకాల పూల చెట్లను అయితే నాటడం జరుగుతుంది అనమాట. ఇందులోనే వైట్, పింక్ కలర్, అలాగే ఎల్లో కలర్ పూల చెట్లు అయితే ఉన్నాయి. అలాగే మీరు పైన కూడా చూసుకోవచ్చు.
ఒక 5-6 రకాల పూల చెట్లు అయితే ఉన్నాయి. అంతా కూడా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అంతా కూడా మనకు ఈ విధంగానే ఉంటుందండి. పైన మనకది బ్రిడ్జ్ అనమాట. రీసెంట్‌గా మనకు ఓపెన్ చేశారు కదా! అది బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ వచ్చినప్పటి నుంచి కొంచెం మనకు విజయవాడలో రద్దీ అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి గుంటూరు ఇలా వెళ్ళాలన్నా మనకి ఇలా వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే విజయవాడ లోపలికి వచ్చి వెళ్ళాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంచెం టైం కూడా తీసుకుంటుంది అనమాట. దీనివల్ల అనేది చాలా టైం అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇది బ్రిడ్జ్ అండి. ఇలా ఉందో చూడండి. ఇక్కడ వరకు ఒక రకమైన చెట్లు అండి. దాదాపుగా ఒక ఐదారు రకాల పూల చెట్లు అనమాట. మరి ఇక్కడ నుంచి మరో లెవెల్ అయిన చెట్లు చూడొచ్చు మీరు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మళ్ళీ చెట్లు అనమాట. చూడండి. ఇక్కడ మనకు బిట్స్ పిలాని అండి. చూడొచ్చు అమరావతి ప్రాజెక్ట్. దానికి సంబంధించి ఏంటంటే ఆఫీసెస్ అన్ని కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇంకో సైట్ కూడా క్లియర్ చేస్తున్నారు అనమాట. అటు సైడ్ అంతా కూడా. దానికి సంబంధించిన వర్క్స్ కూడా నాకు తెలిసి ఈ మంత్ లో స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతం ఏంటంటే సైట్ క్లియరెన్స్ వర్క్స్ అవైతే స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇది ఒక 2 రకాలు ఉన్నాయి పూలు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రకమైన చెట్లు అనమాట. ఇది చూడండి. అంటే వీటిలో కూడా వేస్తారు, ఎందుకంటే డివైడర్లు ఇంకా కట్టలేదు కదా ఇక్కడ. సో డివైడర్స్ ఇంతవరకు కట్టాలన్నమాట మిడిల్లో. సో అందువల్ల ఏంటంటే ఈ చెట్లు చూడండి, ఈ ఒక రకమైన చెట్లు. చెట్లు వేయడం ఒక రకంగా ఉంది. దాన్ని చెట్లు వేయడం ఒక పెద్ద మ్యాటర్ కాదు, కానీ దాన్ని మెయింటైన్ చేయడం అసలు ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ చూడండి ఎలా ఉందో. ఈ విధంగా మెయింటైన్ చేయాలంటే అంత ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే మేము ఎవ్రీడే వీడియో తీయడానికి వెళ్తుంటాం కదా. చూడండి ఎలా ఉందో. ఇన్ని రకాల పూలు ఉన్నాయి చూడండి. ఒకే చెట్లోనే ఇన్ని రకాలు చూడండి. రకరకాల, అందులోనే రకరకాల పూల చెట్లు అనమాట. 5 రకాల పూల చెట్లు ఈ విధంగా చూడండి. మళ్ళీ ఇది ఒక రకమైన పూల చెట్లు. ఇందులో కూడా మరలా ఒక 4-5 రకాల ఎల్లో కానీ, రెడ్ కానీ, పింక్ కానీ అలా. మరి ఇదొక కలర్. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు పూల చెట్లు చూసారు కదా. ఇక్కడ నుంచి మరలా మరో రకమైన చెట్లు అయితే వేసుంటారు. మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. ఇది మరో రకమైన చెట్లు. 2 వైపులకు చూడొచ్చు. మరో రకమైన చెట్లు ఇది. మళ్ళీ ఇంతకుముందు అయితే మళ్ళీ మరో రకమైన చెట్లు అటు సైడ్ అంతా కూడా. మరి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ఒక మరో రకమైన చెట్లు. ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ, లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా చూడొచ్చు. ఈ జంక్షన్ దగ్గర ఎలాంటి రకాల చెట్లు నాటున్నారు 2 వైపులా కూడా. ఇప్పుడు మీరు చూస్తుంది అసెంబ్లీ రూట్ అండి. చూడండి అసెంబ్లీ రూట్ ఎలా ఉందో. 2 వైపులా కూడా చెట్లు. ఒక రేంజ్ లో అయితే ఉంది ఈ రోడ్ అయితే. రకరకాల చెట్లు. ఇలా చూడండి అసలు ఎలా ఉందో.
అసెంబ్లీ అండి, ఇటుపక్క అసెంబ్లీకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అసలు చూడండి ఎలా ఉందో, నాకు ఫుల్ గ్రీనరీ అండి, మొత్తం ఫుల్ గ్రీనరీ. రకరకాల చెట్లు అంటే ఒక రకమైన చెట్లు కాదు, రకరకాల చెట్లు అయితే ఉన్నాయన్నమాట. రకరకాల చెట్లు అయితే ఇది అసెంబ్లీ ప్రస్తుతం ఏంటంటే అసెంబ్లీ సచివాలయం ప్రస్తుతం ఇక్కడే ఉందన్నమాట. సో దాని ఫ్రంట్ ఇదంతా కూడా ఇప్పుడు మనకు ప్రస్తుతం ఐకానిక్ టవర్స్ అవి కడుతున్నారు కదా, అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి అయితే మూవ్ అవుతారు. అలాగే అసెంబ్లీ కానీ అవన్నీ కూడా. సో ఇదండి, ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇదండి, చూసారు కదా ప్రస్తుతం సిటీ యాక్సెస్ రోడ్ నుంచి సచివాలయం వరకు ఎలా ఉందో. ఇంకా ఫ్యూచర్ లో వాకింగ్ ట్రాక్స్ కానీ అలాగే సైకిల్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఇంకా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. రోడ్డు పోవడం అంతా కూడా గ్రీనరీ, ఫ్యామిలీతో ఎక్కడైనా బైక్స్ మీద వెళ్ళేటప్పుడు కానీ ఎండప్పుడు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని హ్యాపీగా అయితే వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట. సో ఫ్యూచర్ లో మనకు రోడ్స్ అన్ని కూడా ఈ విధంగానే ఉండబోతుందండి. మొత్తం కూడా దాదాపుగా 30% మన అమరావతి క్యాపిటల్లో గ్రీనరీ అయితే ఉండబోతుంది. అది రోడ్స్ కానీ అలాగే కెనాల్స్ చుట్టూ కానీ అలాగే రిజర్వాయర్ చుట్టూ కూడా ఈ విధంగా అయితే ఉండబోతుంది అనమాట. పోతుంది. ఇదండి ఈ రోజు వీడియో అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.